తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల అంటే మే 15వ తేదీ నుంచి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే సరస్వతి పుష్కర్ 2025 వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ ప్రారంభించారు. మే 15వ తేదీ నుంచి 26 మే 2025 వరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కరాలు అనేవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సరస్వతి నదికి సంబంధించిన పవిత్రమైన పండుగే ఈ పుష్కరాలు. ఈ పుష్కరాలు సాధారణంగా బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి దాదాపు 12 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2025 సరస్వతి పుష్కరాలు మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే నేపథ్యంలో ఏర్పాట్లు పగడ్బందీగా సాగుతున్నాయి. మరోపక్క పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు మొబైల్ యాప్కు శ్రీకారం చుట్టారు. అందులో పుష్కరాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు సంబంధించిన వివరాలతో పాటు భక్తుల రద్దీ, ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పెట్టనున్నారు. ఇదిలా ఉంటే సరస్వతి పుష్కరాలు నిర్వహించడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా మరోసారి అవకాశం రావడం ఆ భగవంతుడి ఆశీస్సులని అభిప్రాయపడ్డారు.